ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అసలే అందాల రాశి పెళ్ళాంగా వచ్చింది కదా, తనను ఎవరు చూసుకుంటారు? తనెవరు? నేనే బాబా. హే, నీకేమైనా పిచ్చా? ఏ ఎందుకు? నేను అలా కనిపించడం లేదా? నిన్ను నువ్వు ఊహించుకోవడం బాగా అలవాటు అనుకుంటా. దీన్నే పిచ్చి అంటారు. అవునా? కొంతమంది ప్రేమ అని కూడా అంటారేమో. కాసేపు నన్ను ఒంటరిగా వదిలేస్తావా? ఎలా వదిలేస్తాను? భార్యాభర్తలు ఏకాంతంగా ఉండాలే కాని ఎవరికి వారు ఒంటరిగా ఉండకూడదు అని మా పెద్దమ్మ చెప్పేది. ఇప్పుడు నీకు ఏం కావాలి? ముందు నువ్వు భోజనం చెయ్యాలి, ఆ తర్వాత ఓపిక ఉంటే కబుర్లు చెప్పాలి. సర్లే, కబుర్ల సంగతి తర్వాత. ముందు భోజనం చేయబావా, బాగా ఆకలిస్తుంది. అయినా ఇప్పుడేమైందని తినకుండా ఉన్నావు? నాగవల్లి ఇబ్బంది పడుతుంటేనే చూడలేకపోయాను. అలాంటిది అమృత కూడా అదే ఇంటికి కోడలుగా వెళ్ళిపోయింది. అందుకే నాకు కొంచెం భయంగా ఉంది. నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకుని బాధపడుతున్నావు బావా. దేవరాజ్ అన్నయ్య తోడుగా ఉన్నాడు. వీర్రాజ్ అన్నయ్య అంటావా? చిన్నప్పటి నుంచి మా నాన్నలాగే ఎవ్వరిని ఇబ్బంది పెట్టే మనిషి కాదు. అలాంటి వాళ్ళు అండగా ఉన్నారు. మా పెదనాన్న వాళ్ళు ఏం చేస్తారు? ఇల్లు కట్టడానికి కొన్ని రోజులు పడుతుంది. అదే ఇల్లు కూల్చాలంటే ఒక్కరోజు చాలు. మంచి చేసేవాళ్ళు ఎంతమందున్నా హాని చేయడానికి ఒక్కరు చాలు. బావా, అలాంటిదేం జరగదు. ఇన్నాళ్ళు ఏదైనా చేస్తే పెదనాన్న వాళ్ళకి నువ్వేమైనా చేస్తావేమోనని భయం ఉండేది. ఇప్పుడు దేవరాజన్నయ్య కూడా భయపెడుతున్నాడు కదా. ఎవరు ఎప్పుడు ఎలా ఉంటున్నారో తెలియట్లేదు శివ. వాళ్ళ గురించి వదిలే బావా, ముందు నువ్వు తిను. ఇటువు, నేను తింటాను. వద్దొద్దు, నేనే తినిపిస్తాను. తినకుండా ఆలస్యం చేసినందుకు ఇదే నీకు శిక్ష. నేను తింటానని చెప్తున్నాను కదా. నేను తినిపిస్తానంటున్నాను కదా. కూర్చో, కూర్చో బావా, కూర్చో, కూర్చో. తిను. బావా, నాగవల్లి బిడ్డని కనబోతుంది. అమృత పెళ్లి కూడా అయిపోయింది. తిను. కుముదవల్లి పెళ్లికి ఇంకా టైం ఉంది. మిగిలింది శ్రీవల్లే కదా. అయితే వెంకటపతిరాజు మంచోడు బావా. అంటే ఒకరినొకరు ఇష్టపడ్డారు కదా. నిశ్చితార్థం కూడా ఆగిపోయింది. కానీ వాళ్ళ మనసులో మాత్రం ఆగలేదు. పెళ్లి చేస్తే సెట్ అవుతుంది అని వెంకటపతిరాజు గారి ఫీలింగ్, నా ఫీలింగ్ కాదు. ఇది నీ మనసులో మాట అని నాకు అర్థమవుతుంది. ఇప్పుడు నా చెల్లెలి పెళ్లికి అంత అవసరం ఏమొచ్చింది? మీ చెల్లెలకేనా పిల్లలు సంబరాలు? మాకే ఉండవా? నాకు కూడా చంటోన్ని ఉయ్యాలలో వేసి ఊపాలనుంది. నీకు చాలాసార్లు చెప్పాను, నా చెల్లెల సంతోషమే నాకు ముఖ్యం అని. నీ సంతోషమే నాకు ముఖ్యం. తిను. ఏంటి అంతా నాకే పెట్టేస్తున్నావు? ఆకలిగా ఉందన్నావుగా, నువ్వు కూడా తిను. ఏమైంది? ఇందాక పాలు కాస్తూ చూసుకోకుండా చెయ్యి కాల్చుకున్నాను. మంటగా ఉంది. మరి ఇప్పుడు నాకెలా తినిపించావు? అంటే నీ ఆకలి తీర్చాలన్న ఆలోచనలో తినిపించేశాను. అప్పుడు నొప్పి తెలియలేదు. అంటే ఏంటి ఇప్పుడు? నీ చేత తినిపించుకోవాలని అబద్ధం చెప్తున్నాను అనుకుంటున్నావా? వద్దులే,
మంటగా ఉన్నా నేనే తింటానులే. ఆగు, ఇటివ్వు. నాటకాలన్నీ ఎందుకండి గుడికి తీసుకొచ్చారు? మొక్కుందండి. మీతో పాటు నేను గుడికి వస్తే మీ అన్నయ్య చెల్లెలు వాళ్ళు నన్ను అర్థం చేసుకుంటారంట. దేవుడు అనుగ్రహం ఉంటే మనకి పెళ్లి చేయొచ్చు, మనిద్దరం ఒకటైపోవచ్చు. మా అక్క వాళ్ళు వచ్చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం కుముదా, త్వరగా కానివ్వు. పసుపు నీళ్లు రెడీగా ఉన్నాయి. పసుపులో ఇద్దరు కాలు పెట్టేసి ఈ గుళ్ళో జంటగా అడుగులు వేస్తే చాలు. సరే, ఈ లోపల నేను దండలు రెడీ చేస్తాను. మరి మంగళసూత్రం కట్టడానికి ఒప్పుకుంటుందా అక్క? నువ్వు కంగారు పడకు కుముదా, దానికి నా దగ్గర ఓ ప్లాన్ ఉంది. ముందు నువ్వు వెళ్ళి పసుపు నీళ్ళు ఏర్పాటు చేయి. అలాగే. అంతా ఓకే కదా? ఓకే అన్నా, డ్రైవింగ్ కూడా బాగానే నేర్చుకున్నానన్నా. ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, సరేనా? ఇన్సూరెన్స్ అది చేయించావా? చేపించానన్నా. బావా, బావా, ఏమైంది శివ? శ్రీవల్లి వెంకటపతి రాజు గారు గుళ్ళో పెళ్లి చేసుకుంటున్నారంట. ఏంటి? అవును బావా, నాకు ఇప్పుడే అన్నోన్ నంబర్ నుంచి మెసేజ్ వచ్చింది. నిజమా? ఇంటికి కూడా ఫోన్ చేశాను, శ్రీవల్లి ఇంట్లో లేదు అన్నారు. వెంకటపతి రాజు కూడా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఇప్పుడు ఎక్కడున్నారు? శివాలయం అని చెప్పారు బావా. సరే రాజు, త్వరగా పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.